బొటన వేలు దేవుడు, ఈ చూపుడు వేలు జీవుడు. ఈ చూపుడు వేలు బొటన వేలుతో కలపాలంటే ఏం చేయాలి? ఈ మూడు విడిగా ఉండాలి. ఇది సత్వగుణం మధ్యలోది. ఇది ఉంగరం వేలు ఉందే, అది రజోగుణం. అందుకే ఉంగరం దీనికి పెడతారమ్మా. హిందూ వివాహ సంప్రదాయం అంత గొప్పది. అనామిక అని ఉంగరం దీనికి పెడతారు. పెళ్ళైందంటే రజోగుణంలోకి ప్రవేశించావు. పోటీలు, గొడవలు, కక్షలు, కార్పణ్యాలు, రాగద్వేషాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండదు. సత్వగుణం కాదు, రజోగుణం. మిగిలిన ఎక్కువ ఉంటే తర్వాత పెట్టుకుంటారు. మొదటి ఉంగరం మామగారు పెట్టే ఉంగరం ఇక్కడ పెడతారు ఖచ్చితంగా. అంటే అబ్బాయి నువ్వు మా అమ్మాయిని చేసుకుంటున్నావు, చిన్నప్పటి నుంచి నేను పడ్డాను, ఇక్కడి నుంచి నువ్వు పడు అని లెక్క. అందుకని సరిగ్గా ఈ మూడింట్లో ఇది సత్వగుణం, ఇది రజోగుణం. ఈ చిటికిన వేలు తమో గుణం. జీవుణ్ణి ఈ మూడింటి నుంచి వేరు చేయి. ముందు ఎలా ఉంటాడు జీవుడు? మామూలుగా చెయ్యేలా పెట్టామనుకోండి, బొట్టన వేలు ఒకటే విడిగా ఉంటుంది, కలిసి ఉండదు. మిగిలిన 4 కలిసే ఉంటాయండి. అంటే జీవుడు ఎప్పుడు సత్వగుణంలో కానీ, రజోగుణంలో కానీ, తమో గుణంలో కానీ ఉంటాడు. వాడు నువ్వు బలవంతంగానైనా బతిమాలైనా కాస్త తీసుకొచ్చి దేవుడితో కలుపు. అదే చిన్ముద్ర.